రెండు బాగున్నాయి. మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 బాగుంది. సో దీంట్లో బాయ్ అని క్యారెక్టర్ ఉంది కదా, బాయ్ ఎవరు? అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. లడ్డు క్యారెక్టర్ ఎలా ఉందండి? లడ్డు క్యారెక్టర్ బాగుంది. లడ్డు క్యారెక్టర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు మూవీ చూడాలి. ఫుల్ నవ్వుకుంటారా సినిమాలో? ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ అందరూ. అంటే లైక్ అందరు చాలా మంది అనుకుంటారు అంటే ఇది ఫ్రెండ్స్ మూవీ అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. నీట్ ఉంది. కామెడీ టైమింగ్ బాగుంది. సంగీత్ శోభన్ అయితే బాగుంది, చాలా బాగుంది కామెడీ టైమింగ్. అంత కాదు, మొత్తం ఎంటర్టైన్మెంట్. అది మొత్తం ఎంటర్టైన్మెంట్, ఇది అంత ఎంటర్టైన్మెంటే కానీ అంత కాదు. ఓకే పర్లేదు, బాగుంది. కానీ ఆయన సిగ్గుపడ్డం అదంతా బాగుంది. ఆయనది కూడా బాగానే ఉంది, ఆయన గురించి తెలిసిందే కదా. సాంగ్స్ బాగున్నాయి కానీ కాలేజ్ పాప సాంగ్ అంతా ఏది ఉండదు. స్వాతి రెడ్డి కూడా బాగుంది. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. 2 times మేబీ. ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఉన్నదానికి ఎంటర్టైన్మెంట్, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా అంతే. ఒక 8-10కి. అది చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. క్లైమాక్స్ సిబిఐ ఆఫీసర్ది, అది కొంచెం ట్విస్ట్ ఉంది, అది బాగుంది. చాలా బాగుంది. అది కూడా కొంచెం కొంచెం సస్పెన్స్ ఉంది కానీ లాస్ట్లో మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి అంటే కొంచెం అయితే డిఫరెన్స్ అయితే చూస్తేనే అర్థమవుతుంది. నేనైతే ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ 3 కోసం అయితే వెయిటింగ్. ఉంటుంది పక్క. టెన్షన్ వేసుకొని పోయి ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు. అర్థం కాలన్నా, గోవా ఎపిసోడ్ కూడా చాలా బాగుందన్న, ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టనేయకుండా ఉంది. లడ్డు గాని పెళ్లి సాంగ్ చాలా బాగుంది. అలాగే స్వాతిరెడ్డి కూడా చాలా మాస్ వైబ్స్ వస్తాయి సినిమా సాంగ్ వచ్చినప్పుడు, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్ట. సునీల్ క్యారెక్టర్ చాలా బాగుందన్న, డిఫరెంట్గా ఉంది సునీల్ క్యారెక్టర్. మనం ప్రతి దానిలో చూస్తూ ఉంటాం, సో ఇందులో కొంచెం డిఫరెంట్గా అనిపించింది సునీల్ గారిది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది ఏదైతే చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ బాగుంది. నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం బాగుంది. ఎవరిని ఒకళ్ళు కష్టకాలం అంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం, వాళ్ళే సాల్వ్ చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంది సినిమాలో. కంపారిజన్ చేయలేము బ్రో, అంటే అది బాగుందా ఇది బాగుందా అని చెప్పలేము. రెండు అది దాని క్యారెక్టర్లో అది బాగుంది, దీని క్యారెక్టరేషన్లో ఇది బాగుంది. సో గోవా ఎపిసోడ్ కూడా బాగుంది. అలాగే లడ్డు గాని పెళ్ళి చాలా ఎంటర్టైన్మెంట్ సాంగ్ చాలా బాగుంది. ఎలాగ స్వాతిరెడ్డి మాస్ సాంగ్ చాలా బాగా అనిపించింది. సో అందరి హీరోలు ఒక హీరో తక్కువ ఒక హీరో ఎక్కువ అనేలాగా కాకుండా అందరినీ సమపాలుగా చూపించారు, చాలా బాగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. స్వాతిరెడ్డి సాంగ్ బాగుంది. ఆల్ టుగెదర్ మైండ్ బ్లోయింగ్ సినిమా అండి. సో అందరు కలిసి ఫ్యామిలీ అందరు కలిసి రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. థియేటర్ నుంచి ఆయన ఆల్రెడీ స్టోరీ ఏం లేవయ్యా, వచ్చారా చూసారా వెళ్ళిపోండి అన్నారు. సినిమా కూడా అంతే ఉంది. కామెడీ జనరేట్ అయిందా అంటే నాకు 1 చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే అక్కడ స్టూడెంట్ లైఫ్ స్టోరీ, వాళ్ళ పంచులు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, అన్నీ చాలా కనెక్ట్ అవుతాయి. బట్ ఇందులో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఏదో పంచులు పడుతున్నాయి నవ్వుతున్నాం తప్ప ఇంకెక్కడ సింక్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు. సాంగ్స్ కూడా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు, వేరే సాంగ్స్ ఏవో పెట్టి ఉండొచ్చు అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ స్వాతిరెడ్డి సాంగ్ కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇంకోటి 5-10 minutesకి కొత్త హీరోయిన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్స్ కాదు వాళ్ళు క్యారెక్టర్స్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి, అది చాలా బాగా అనిపించింది. సునీల్ గారి కామెడీ ఎలా బాయ్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. అదే ఫన్కి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం జనరేట్ చేసింటే బాగుండు, స్టోరీలో కావచ్చు లేకుంటే ఆ పంచెస్ కావచ్చు ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే, ఆ ఒక్క ఫీలింగ్ నాకు అనిపించింది. కంపేరింగ్ టు మ్యాడ్ 1, మ్యాడ్ 2 చాలా సోసో అనే ఫీలింగ్ అయితే నిజంగా అనిపించింది. లడ్డు పెళ్లి డౌట్గానే ఉంటుంది. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. పిల్లల కోసమే వచ్చాము. సినిమా ఎలా అనిపించింది? ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? బాయ్ అంటే బాయ్ అని చెప్పేశాడు, అది నచ్చింది. డైలాగ్ చెప్పు.
మర్చిపోయా. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారన్న. అసలు మీరు ప్రతి 2 నిమిషాలకు నవ్వుతూనే ఉంటారు. ఒక మ్యాడ్ ఎంత పెద్ద హిట్ దానికి డబుల్ హిట్ అనమాట. సో ఒక మంచి ఫన్ బ్లాక్ బాస్టర్. థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయల ఆనందం అయితే వస్తుంది. సో స్టోరీతో పాటు కామెడీతో పాటు కంటెంట్ ఉందన్నమాట. సో మ్యాడ్ ఎంత పెద్ద హిట్, మ్యాడ్కి డబుల్ మంచి హిట్ అనమాట. చాలా చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ 2.5 అవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి కామెడీ సినిమా. మ్యాడ్ స్క్వేర్ తర్వాత మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది. ఆ సునీల్ గారి క్యారెక్టర్ కానీ, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కానీ, ఆ లడ్డు క్యారెక్టర్ కానీ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారన్న. చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ సాంగ్స్ కూడా ఒక 40 మినిట్స్కి ఒక సాంగ్ వస్తుంటుంది. ఆ స్వాతి రెడ్డి సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో ఎవరు కూర్చోరనమాట. చాలా గ్లామర్గా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్తో, లవర్స్తో, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఫన్ బ్లాక్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్స్ ఉన్నాయన్న. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ కి డబ్బులు పెట్టచ్చు. సినిమా మాత్రం సూపర్. ఇంకొకటి మా లడ్డు గాని పెళ్ళే ఈ పాసు గుడ్డలలో ఇది కదా సినిమా. సాంగ్ కామెడీ ఇంకేం కావాలా. 300కి మంచి న్యాయం జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రతి సాంగ్. లడ్డు డైలాగ్ ఒకటి చెప్పండి. ఏది పేరు చెప్పమ్మా అంటారు. అరే మన పైన జారిపోతుంది కదా. మీరందరూ బూట్ కానిస్టేబుల్ అట్లా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి మేడం. చాలా బాగా నచ్చింది. ఆ లడ్డు ఎంత అమ్మాకుడు అంటే నాలాడు అనమాట. ఒక 4 దోసు అంటారు. అందరు లంగా అలా అమ్మాకుడు అంటే నేను మా దోసు అని 4 ఉంటారు. 4 మంచోళ్ళు, నేనే లంగా కానీ అంటే అట్లా ఉంటుంది అన్న సీన్. నాకు అంటే మనం సినిమా ఇప్పుడు నువ్వే అనుకో మేడం. స్వీట్ ఏంది సోంపాపిడి. అరే పిల్ల పేరు ఎప్పుడు అంటే సారీ అది కొన్ని చిన్న డైలాగ్ బాగుంది. మెయిన్గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా సినిమాలు వస్తాం. ఇది ఒకటే సింపుల్గా ఎంటర్టైన్మెంట్. ఏదో మ్యాడ్ వన్ మన యూత్కి వస్తుంది. ఇది యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మంచి మెసేజ్ సింపుల్గా. అరే నేను వెయిటింగ్. మ్యాడ్ 3 ఇంకా ఉంది. మ్యాడ్ బాయ్స్ వీఆర్ బ్యాక్. ఇంకా మ్యాడ్ 3 ఉంది.